కాలంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, వస్తువు అంటే పదార్థంతో సంబంధం లేకుండా, భూత భవిష్యత్తు వర్తమాన కాలంతో సంబంధం లేకుండా, నిద్ర కళామెలుకులతో సంబంధం లేకుండా, సుఖదుఖాలతో సంబంధం లేకుండా, అజ్ఞాన జ్ఞానాలతో సంబంధం లేకుండా నేను ఉన్నాను అన్నవాడు ఉన్నాడా? ఒత్తిడి లేకుండా, మరణ భయం లేకుండా, టెన్షన్తో బీపీలు కానీ, షుగర్ కానీ, ఆందోళన కానీ లేకుండా ఉందా? ఆయన తినేప్పుడు శ్రమ లేకుండా తింటున్నారా? అంటే ఏ రకమైన ప్రయత్నం చేయకుండా ఊరకు ఉండు. ఏ ప్రయత్నం చేసైనా పనులు జరుగుతున్నాయన్న మాట మాత్రం అందరికీ తెలుస్తుంది. అసలు మనం ప్రయత్నం చేసినా చేయకపోయినా సహజంగా జరిగిపోతుంది. ఏం జరిగిపోతుంది? అనుభవంలో ఉందాన్ని, అనుభవంలో ఉన్న ఎరికే, చైతన్యంతో ఉన్న ఎరికే ఉనికి తత్వాన్ని తనకు తాను ఐడెంటిఫై చేసుకుంది. నేను ఉన్నాను ఉనికితో, స్వయంగా గుర్తించి గమనించి తెలుసుకుంటూ అనుకునేవాడిగా స్వయంగా నేనే ఉన్నాను స్వానుభవంతో అని. మీరు ఎటువంటి అనుభూతినైనా సరే ఆకాశానుభూతితో, అనంతమైన అసంఖ్యాక కోటానుకోట్ల అను సముదాయ మొత్తము ఆ కూల్పే శరీరాకారం. అదే శరీరాకారంలో ఏ అణువులు చేత వెంట్రుకలు, ముఖము, కన్ను, ముక్కు, కాచేతులు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అన్ని తయారైనాయి. వాటి మూలాలు మీరు వెతగలరా? అసంభవం. అంటే నీ శరీర నిర్మాణం మూలాన్ని కనిపెట్టలేదు ఇంతవరకు ఎవరు. అప్పుడు ఆకలి వేసినప్పుడు ఆకలి తీసుకుని నువ్వు ఆ శక్తితో అన్వేషణ చేస్తావా? ఆకలి తప్పులు తీర్చుకోకుండా క్వశ్చన్ వేసి ఆకలి ఎలా పుట్టింది, ఆకలి ఏ విధంగా లేకుండా పోతుంది, అదే దుఃఖం పుట్టింది కదా, ఆ దుఃఖం లేకుండా ఏమైనా ఉందా? ఓ ట్యాబ్లెట్ లేదు, ఒకటే ఉంది. ఏది? స్వయంగా గుర్తించి గమనించి తెలుసుకుని అనుకునేవాడు ఈ లక్ష్యాలని సుఖాన్ని కావచ్చు, దుఃఖాన్ని కావచ్చు, నిద్ర కావచ్చు, మెలుపు కావచ్చు, దేశకాల వస్తువులు కావచ్చు, దేనిని గమనించి గుర్తించి బోరుకల్లా ఉండు. నీ స్వస్వరూపం సైతాంత స్వరూపమే నిర్గుణ స్వామి కృపతో. కృప అంటే స్వయం బోధ సూచనతో ఎవరికి వారే అనుభూతిగా ఊరక ఉండవచ్చు. నిర్భయంగా ఉండండి.